అయ్యా నేను నీకు అన్నం పెట్టాను, నీకు భోజనం తిన్నావు, మా ఇంట్లో ఉన్నావు కదా, నా కొడుకు చనిపోయాడయ్యా, నా కొడుకు చనిపోయాడు, నువ్వు ప్రార్థన చేయాలి అన్నారు. జాగ్రత్తగా వినండి ఈ మాట. ఈ అసిస్టెంట్ పాస్టర్ అన్నాడు, బాబు నువ్వు వెళ్ళి దండం మీద పెట్టి ప్రార్థన చెయ్యి, ఆ అబ్బాయి బ్రతుకుతాడు అని చెప్పాడు. ఈ అబ్బాయి లోపలికి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి చనిపోయిన ఆ చిన్న బాబు దగ్గరికి వెళ్ళి దండం పైన పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రయోజనం రాలా. ఈవినింగ్ అయింది, ప్రయోజనం రాలా. ఆ తల్లి వచ్చి అడుగుతుంది, బాబు బతికాడా అన్నాడు. అమ్మా నీ కొడుకు ఇంకా బ్రతకలేదు. అయ్యో ఒక్కడే కొడుకయ్యా, మీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే ఆ కొడుకు పుట్టాడయ్యా, బ్రతకలేదా? బ్రతకలేదమ్మా, అయ్యగారు వస్తారు ఉండండి అన్నాడు. ఈ లోపల ఈ బాబు ఎదురెళ్ళాడు. ఏంటి గెహజీ బ్రతకలేదా అన్నాడు. అయ్యా బ్రతకలేదు, మీరు రావాలి అన్నాడు. ఈ లోపలికి వెళ్ళాడు. అయ్యా వందనాలు అందామా. వందనాలమ్మా, నువ్వు రూమ్లోకి రాబాకమ్మా, ఇక్కడ రాబాకమ్మా, నువ్వు బయటే ఉండాలి అని చెప్పాడు. లోపలికి వెళ్ళాడు. బాబుని చూశాడు, చనిపోయి చాలా రోజులు అవుతుంది. అయ్యో ఈ బిడ్డ ఎలా లెగాలి అనుకున్నాడు. ఆలోచన చేశాడు, ఈ అబ్బాయి ఎలా లెగాలి, ఈ చనిపోయిన వాడు ఎలా లెగాలి, ఈ చనిపోయిన వాడు ఎలా లెగాలి అని ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. కూర్చున్నాడు, ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. లెగిశాడు, కదిపాడు, కదలలేదు. ఎలా చేస్తే ఈ బిడ్డ బతుకుతాడు అని ఆలోచన చేశాడు. ఆ పిల్లవాడి మీద పండుకున్నాడు, నోట్లో నోరు పెట్టాడు, చేతులన్నీ గట్టిగా పట్టుకున్నాడు. ఆ పిల్లవాడిని ఎక్కువ వాటేసుకుంటున్నాడు. ఇతనిలో ఉన్న వేడంతా పిల్లవాడికి ఇస్తున్నాడు. ఆ పిల్లవాడు స్పర్శ లేదు. మళ్ళా లెగిశాడు, ఆ పిల్లవాడిని పడేశాడు. అటు ఇటు తిరిగాడు, ప్రేయర్ చేస్తున్నాడు. మళ్ళా లెగుస్తున్నాడు, ఆ పిల్లవాడిని గట్టిగా పట్టుకున్నాడు. హల్లెలూయా. ఇంకేం చెప్పాల నేను, నిద్రపోపులోకి వెళ్ళబాకండి, ఒక్క నిమిషం వినండి. మళ్ళా పిల్లవాడిని పట్టుకున్నాడు, గట్టిగా ఏడుస్తున్నాడు. దేవా అని చెప్పి ఏడుస్తున్నాడు. నా ఇంట్లో నాకు అన్నం పెట్టారయ్యా, ఇంట్లో పరిచర్యకి సహకరించారయ్యా, ఈ బిడ్డకు ప్రాణం రావాలి చెప్పి ఆ బిడ్డవాడిని ఎక్కువగా వాటేసుకుంటా ఉంటే అంతకు ముందున వేడి, మళ్ళా వేడి, ఈ రెండు వేడులు ఎక్కువైపోయాయి. ఇంకెక్కువ పట్టుకుని ఏడుస్తూ మొదలు పెట్టాడు. ఎక్కేయడం మొదలు పెట్టాడు. తట్టుకోలేకపోతున్నాడు. అయ్యా బ్రతకాలి, లేవాలి అని గట్టిగా పట్టుకుని ఆట మొదలు పెట్టాడు. వేడి ఎక్కువై ఆ పిల్లడు అన్ని కళ్ళు తెరటం మొదలు పెట్టాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దీనికి అర్థం చెప్తున్నానండి. అర్థం కోసమే ఈ కథ చెప్పాను. బైబిల్లో 2వ రాజుల గ్రంథంలో వీళ్ళిద్దరు విషయాలు ఉంటాయి. ఈ వేడి ఏమిటి అనంటే కష్టపడి ప్రార్థన చేయుట. ఈ వేడి ఏమిటి అనంటే కష్టపడి ప్రార్థన చేయుట. ఈ 2వ రాత్రి పరిశుద్ధాత్మనికి ఇవ్వబోతున్న అంశం ఏంటి తెలుసా? మొదటి రాత్రి పరిశుద్ధాత్మ ఆనందం అనుభవిస్తే, 2వ రోజు సచ్చిన పరిస్థితుల్లో, కుటుంబ పరిస్థితుల్లో, మొగబడిన పరిస్థితుల్లో, ఆత్మీయ జీవితం చచ్చిపోయి ఎన్నో రోజులు అయితే ఈ వేడి మీద వేడి ప్రాణం దేవుడు ఇవ్వబోతున్నాడా? పరిస్థితులు మారబోతున్నాయి. లేపబోతున్నాడు దేవుడు, అద్భుతాలు చేయబోతున్నాడు. నువ్వు ప్రార్థన. ఎలీషా వేడి పసిబిడ్డను లేపింది. నీ వేడి దేవుని కార్యాలు జరిగించాలి. ఆమేన్. నీ వేడి ఏ కార్యాలు చేయాలి? దేవుని కార్యాలు చేయాలి. లేట్ అయిపోతుంది, టైం అయిపోతుంది, ఏదో వెళ్ళిపోతున్నావంటే వేడి తగ్గితే కార్యాలు జరగవు. వేడి మీద వేడి. ఈరోజు వేడి రేపు ఇంకా పెరగాలి. ఈరోజు కొంత వేడి లోపలికి వచ్చింది, రేపు వేడి పెరగాలి.
ఇక్కడే కూర్చొని మధ్య ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు, ఎలీషా వేడి ఒక బ్రతికించింది బిడ్డ. ఇక్కడ ఎంతమంది మోకాళ్ళ మీద కూర్చొని వేడి కలిగి చేయాలి, కష్టపడాలి, ప్రభు ఈ కార్యం చేయాలని ఎవరైతే భయంకరంగా కన్నీళ్ళు పెట్టుకుని మోకరించి ఏడుస్తారో మృతమైపోయిన ఆత్మీయ జీతం మళ్ళా చిగురించబోతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ బిడ్డ నీకు వ్యతిరేకంగా నడుస్తా ఉంటే వాడు మారిపోయి మళ్ళీ ఇంట్లోకి రావాలి. నీ భార్య వ్యతిరేకంగా నడుస్తా ఉంటే మారిపోయి మళ్ళీ ఇంట్లోకి రావాలి. అనారోగ్యం నిన్ను వేధిస్తా ఉంటే నీ వేడి వల్ల అనారోగ్యం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. పరిస్థితులు అడ్డగోళంగా ఎదురుపడతా ఉంటే పరిస్థితులను చూసి పారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని శక్తి నీ బ్రతుకుని మారుస్తుంది. దేవుని ప్రార్థన అభిషేకం వేడి నీ పరిస్థితులు నిలబెట్టుతుంది. దేవుడు నాకు ప్రేరేపించిన విషయాన్ని మీ ముందు నేను పెడుతున్నాను. ఇక నేను ముగిస్తున్నాను. నేను ఒక మాట చెప్పాను, పరిశుద్ధాత్మలే ఆనందంతో బ్రతకాలని. నీవు నేను వేడి కలుగు చేసుకుంటూ చచ్చిపోయిన పరిస్థితులు మార్చుకోకపోతే నీ పరిస్థితిని ఎవరో వచ్చి డాక్టర్ బాగు చేయడు, అక్క వాళ్ళు బాగు చేయరు, చెల్లి బాగు చేయదు, డబ్బు బాగు చేయదు, మనుషులు ఎవరు బాగు చేయరు. ఎలీషా ఏ విధంగా గుక్క పెట్టి ఏడ్చాడు, ఎలీషా ఏ విధంగా బిడ్డకు వేడి పుట్టించి మోకాల మీద నుండి నలగొట్టుకున్నాడు. ఒక మాట చెప్పునా, ఆ బిడ్డ ఆచ్ అని 7 సార్లు తుమ్మి లెగిస్తే ఆ తలుపు తీసి అంటాడు, అమ్మా ఇదిగో చచ్చిపోయి నాకు ఇచ్చావు, దేవుడు బ్రతికిచ్చి మళ్ళీ నీ చేతిలో పెడుతున్నాడు. కొట్టాడు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చచ్చిపోయి మందులకు అడుగు పెట్టా, ఇప్పుడు బ్రతికి మీ ఇంట్లోకి నువ్వు అడుగు పెట్టాలి. సపోర్ట్. ప్రైజ్ ది లార్డ్. దిక్కు లేని దాని కాడికి వచ్చి అడుగు పెట్టా, ఆశీర్వదించబడి నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టుదువు గాక. అమ్మా ఎలా బతికా, పరిస్థితి ఎలా మారాయంటే అయ్యా ఒక ఉపవాసం ఇచ్చి అమ్మ మా బ్రతుకులు మార్చింది, నా బ్రతుకును మార్చింది, నా బ్రతుకును మార్చింది. ఉపవాసములో ఉన్న శక్తి ఈ రాత్రి మీరు అందరూ అనుభవించుదురు గాక.